అసెంబ్లీ అని మాట్లాడతారు. తమాషాగా ఉందా ప్రజాస్వామ్యంలో? లేకుంటే ఫామ్ హౌస్కి మేము వచ్చి ఆడబెడతాం? ఓ రాష్ట్ర ప్రభుత్వం వివరించే తీరా ఇది? ఈ వెటకారపు మాటల కోసమేనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది? మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే, మీ వాదనలో బలం ఉంటే, సారం ఉంటే, ప్రజలకు అర్థమవుతుంది అనుకుంటే, మేము ఇంతకుముందే చెప్పినాం, లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టండి, శాసనసభలో పెట్టండి. కేసీఆర్తో అవసరం లేదు. మీ వాదన ఎంత పటిష్టమైందో ప్రజలు వింటారు, ప్రజలు వీక్షిస్తారు కదా. ఎక్కడ పెడతారో పెట్టండి. మా నాయకులు వస్తారు, మా మాజీ మంత్రులు వస్తారు, మా శాసనసభ్యులు వస్తారు. మీరు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అన్ఇంటరప్టెడ్గా మైక్ ఇవ్వండి, శాసనసభ పెట్టండి. మళ్ళీ ఇవాళ మేము పునరుద్ఘాటిస్తున్నాం. సొల్లు పురాణం మానేయండి. కేసీఆర్ వస్తలేడు, కేసీఆర్ వస్తలేడని క్లబ్బులు పబ్బులలో మేము చర్చ చేయమని మాట్లాడతారు. క్లబ్బులు పబ్బులకు వెళ్ళే కదా ఇవాళ పోయి ఆ సీట్ మీద కూర్చున్నది. మరి ఇవాళ మీరు అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ అండి అది. ఇవాళ దశాబ్దాలుగా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చర్చకు అవకాశం, ఆస్కారం కల్పించేటువంటి ఒక స్థలం అది. దాని తులనాడి మాట్లాడతారు. మీకున్న గౌరవం, మీకున్న అవగాహన అది. అంటే మీరు చూసినటువంటి క్లబ్బులు వేరు. అవి మీరు అధ్యక్షులుగా పనిచేసిన క్లబ్బులు, మీరు మెంబర్లుగా ఉన్న క్లబ్బులు వేరు. బహుశా వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతుండేమో. ప్రెస్ క్లబ్లు ప్రజాస్వామ్య వేదికలే అవి కూడా. మీకు సునీతతో ఉంటే క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులకు అందరికి కూడా, ఆ లోకానికి అంతా. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు యొక్క రీఇంజనీరింగ్ మాత్రమే, రీడిజైనింగ్ మాత్రమే కాళేశ్వరం 100 సార్లు చెప్పినాం. దాంట్లో పాత కాంపోనెంట్స్ను వాడుకుంటూనే అదే ప్రాజెక్టు రీడిజైన్ అయింది. ఇంజనీరింగ్ అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు గురించి తెల్లారితే పొద్దు ముక్తే దాన్ని తక్కువ చేసి మాట్లాడడంలో మీకు ఉన్నటువంటి ఆత్మానందం ఏందో అర్థమవుతలేదు. ఖచ్చితంగా అదొక మానసిక రుగ్మతనే అనిపిస్తుంది. అరే ఈ రోజు వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బరాజులు, పంప్ హౌజులు, టనల్స్, ఓపెన్ కెనాల్స్, పంపింగ్ స్టేషన్స్, వాటి మీద కట్టినటువంటి రిజర్వాయర్స్, వీటన్నింటినీ మీరు ఒకసారి మా హరీష్ రావు గారు వస్తారు, మీ ఎంబడి ఏం మాట్లాడారు, ఊరికి ఎంబడి వస్తారు, చూపిస్తారని. వచ్చినాక ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టండి, ప్రజలు వింటారు. ఇద్దరిని మాట్లాడిద్దాం. మీ ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడతారో మా తరఫున అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ మాట్లాడతారు. దేనికైనా సిద్ధపడండి. కేంద్ర జల సంఘం ఇంజనీరింగ్ మార్పులు అని చెప్పే సందర్శించిన ప్రతి ఇంజనీర్ చెప్పే, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిరి, పనిచేసిన ఇంజనీర్లు చెప్పిరి. మీకు ఒక్కరికే అది పనికిరాని ప్రాజెక్ట్, మీ కళ్ళకే అది పనికి రాకుండా పోయినటువంటి ప్రాజెక్ట్. 2 పిల్లర్లను రిపేర్ చేసి నీళ్ళు ఏమంటే చేత కాకుండా ఈరోజు మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. సెక్షన్ సి సాధించింది ఎవరు? మీ తాతనా? కేసీఆర్ కాదు. 573 టీఎంసీల నీళ్లు కావాలని అఫిడవిట్ సమర్పించింది కేసీఆర్ ప్రభుత్వం కదా, కేసీఆర్ కాదా? 50 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన ద్రోహానికే కదా తెలంగాణ ఎండిపోయింది. మీరు ఎండబెట్టబట్టే కదా తెలంగాణలో కరువు, తెలంగాణలో వలసలు, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మీరు కల్పించింది. కృష్ణానది జలాలను హక్కులేనటువంటి ప్రాంతాలకు తరలించుకోపోతుంటేనంటే హారతులు పట్టినోళ్ళు మీరే, మీ సర్కారు పెద్దలే. తెలంగాణ ఉద్యమాన్ని చిన్నగా చేసి చూపించి మీ ఆంధ్ర అధినాయకుల అడుగులకు మడుగులొత్తి వాళ్ళు సంబరపడేటట్లు ఆ రోజు మాట్లాడింది, పొగిడింది మీరే. ఇలా ఇవన్నీ కాదనుకుంటే ఇలా బనకచర్ల ద్వారా గోదావరి నీటిని పెన్నా బేసిన్కు అనుమతులు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా అక్రమంగా తరలించకపోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు అడ్డుకట్ట వేయకుండా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు. అరే పాలమూరు రంగారెడ్డి దాదాపు 90% అయిపోయింది, 87 to 90% అయిపోయిన ప్రాజెక్టు. సుమారు 32,000 కోట్ల రూపాయలు ఇదివరకే కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. జనంతా పనిచేస్తే 5-6 నెలల్లో ఫలితం ఇచ్చేటువంటి ప్రాజెక్టు. సిస్టమ్ తయారు ఉంది, వాడుకోరా నాయన అంటే ఎక్కువ వరద వచ్చినప్పుడు అసలు జూరాల మీదనే పెట్టవలసి ఉండే, జూరాల నుంచే తీసుకుంటే బాగుండే. అరే ప్రాజెక్టే కంప్లీట్ అయిపోయింది, ఇర్రిలవెంట్ చర్చ ఇవాళ మీరు మాట్లాడేది. అరే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక తెలంగాణ ప్రయోజనానికి వ్యతిరేకంగా జూరాలలో పెట్టేది ఉండని మాట్లాడితే తలాతోక ఉన్నట్లా లేనట్లా? ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. 20 నెలలు అయిపోవస్తుంది, దగ్గర రోజులు లెక్క పెడుతుండ్రు జనం.
మేము ఏం చేసినా చెల్తుందని మాత్రం అనుకోకండి. దీనికి 100 రెట్ల ప్రజాస్వామ్య కొరడా దెబ్బలు తినబోయేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వమే భవిష్యత్తులో.